కబుల్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ హోటల్లో అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించారు. 16 మంది అమ్మాయిలు, 4 విటులు, 2 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. వారి వద్ద నుంచి 22 సెల్ ఫోన్లు అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అమ్మాయిల్ని రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తంగా రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచార వ్యవహారం అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 16 మంది అమ్మాయిలు, 4 విటులు, 2 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. వారి వద్ద నుంచి 22 సెల్ ఫోన్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్లో అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 16 మంది అమ్మాయిలు, 4 విటులు, 2 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. వారి వద్ద నుంచి 22 సెల్ ఫోన్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. విదేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేస్తున్నట్లుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 16 మంది అమ్మాయిలను, 4 విటులను అయితే 2 నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అఖిల్ పహిల్వాన్ ను అయితే పోలీసులు అరెస్ట్ లో శిక్షణ నెలకొల్పిందని చెప్పాలి. రామ్నగర్ కు చెందినటువంటి అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో పెద్ద బడా వ్యభిచారమే నడుస్తుందని చెప్పాలి. హైదరాబాద్ అబిడ్స్ లో గల టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫార్చ్యూన్ హోటల్ లోపల టోటల్ గా 25 రూములు అద్దెకు తీసుకొని 16 మంది విదేశీయులతో పిలిపించి ఇతర రాష్ట్రాల నుండి మరియు విదేశాల నుండి తీసుకొని వచ్చేసి అమ్మాయిల చేత వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి అఖిల్ పహిల్వాన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాలి. 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్స్ ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్, ఏవైతే సెల్ ఫోన్స్ ఉంటాయో సెల్ ఫోన్స్ 22 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లో కాల్ డేటా ఆధారంగా వీళ్ళకి ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అమ్మాయిలను ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ఈ యొక్క వ్యభిచారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని వాళ్ళ కాల్ డేటా ఆధారంగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా విదేశాల నుండి ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను రప్పిస్తున్నటువంటి నిర్వాహకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఫేమస్ అయినటువంటి ఉద్యోగాల పేరు చెప్పేసి
వాళ్ళని రప్పించేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దింపేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే రామ్నగర్ పోలీసులు అయితే దానికి ప్రధాన సూత్రధారి అయినటువంటి అఖిల్ పైల్మాన్ అయితే ఆయన యొక్క ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన యొక్క ఫోన్ అంతర్జాతీయ వ్యభిచార ముఠాతో ఈయనకు సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే వివిధ ఈయన ఫోన్ కాల్ డేటాను చూసినప్పుడు అంతర్జాతీయ ముఠాతో పాటు రోజులు అయితే ఒక 4 నుంచి 5 గంటల వరకు అంతర్జాతీయ ముఠాతోని మాట్లాడుతున్నట్టుగా ఆయన యొక్క ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు అయితే అఖిల్ పైల్మాన్ ఈరోజు అరెస్ట్ చేశారని తెలియదు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా అయితే ఈ వ్యవహారంలో ఈ వ్యభిచారానికి సంబంధించి అయితే కనుక 16 మంది అమ్మాయిలు 4 వీటిలను కూడా అరెస్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. 2 నిర్వాహకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది.